ఉద్యోగస్తులు తెలిసి లేదా తెలియక చేసిన తప్పుకు పై అధికారుల నుండి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు. మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంతా బాగానే ఉంటుంది. కష్టాల నుంచి రక్షించబడతారు. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. స్త్రీలకు సమయం చాలా మంచిది. కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలుంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత భాగస్వామితో మీ సమన్వయం ఈరోజు చెక్కు చెదరకుండా ఉంటుంది. గౌరవం మరియు గోప్యతను జాగ్రత్తగా చూసుకోండి. వైవాహిక జీవితంలో మీరు షాపింగ్ కోసం మీ జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళవచ్చు. తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. ఉద్యోగస్తులు ఆకస్మిక విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. మీరు అనవసరంగా ఏదైనా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. అదృష్టం పరంగా ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. భవనాల అలంకరణ వస్త్రాలపై ఖర్చులు పెరగవచ్చు. జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది. మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలగిపోతాయి. ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.